లేకుండా ఇష్యూని కప్పిపెట్టేయడం జరిగింది. ఇది ఇంకో తప్పు. అలాగే ఎలుగుల మెట్ట మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని చెప్తారు. ఎలుగుల మెట్ట మీద జరిపారు సరే, బడిదేవరకొండ మీద ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు? చేయకుండా మీరు ఎలాగా అనుమతులు ఇచ్చారు? ఇస్తే మీరు నేరస్తులా కాదా? ఇప్పటికైనా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము మీకుందా అని చెప్పేసి అడుగుతున్నారు. తరువాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఇచ్చిన తీర్పు డైరెక్షన్ ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అభ్యంతరాలని పరిగణలో తీసుకొని నివృత్తి చేసి లైసెన్స్ మీరు పునరుద్ధరించవచ్చు చెప్పింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పలేదు, వాళ్ళ అభ్యంతరాలు నివృత్తి చేయలేదు, చేయకుండానే పునరుద్ధరించారు. ఇప్పుడు కూడా మైనింగ్ డిపార్ట్మెంటు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే, ఆ భూమి ఎక్కడుందో, మీరు లైసెన్స్ ఇచ్చిన భూమి ఎక్కడుందో ఇప్పటికైనా హద్దులు నిర్ణయించండి అని అడిగితే ఇప్పటివరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాగే గిరిజనుల డిఫామ్ పట్టాలు ఇచ్చున్నారు అక్కడ, అలాగే అటవీ హక్కుల పత్రాలు ఇచ్చారు. ఈ భూమిని ఆక్రమించేసి వాడు బండలు వేసుకొని వాడి పని అంతా చేసుకుంటున్న మైనింగ్ కంపెనీ అయినా కూడా ఈ మైనింగ్ డిపార్ట్మెంటు ఏమీ ఆక్రమించలేదని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇంతకీ మైనింగ్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వ అధికారులకి ఎవడైనా కాలు చేతులు నోరు కట్టేశాడా, లేకపోతే మీరే మేత మేసేశారని అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా బడిదేవరకొండ మీద మైనింగ్ లైసెన్స్ రద్దు చేయాల్సిందే. ఆ ఓనర్ని అరెస్ట్ చేయాలి. అలాగే చనిపోయిన బంగారు ద్వారా గిరిజనుడికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తుంది.